తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతి తర్వాత తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది మన గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2లో సిలబస్గా ఉన్నది. మనం ఈరోజు తెలంగాణలో సాయుధ పోరాటాల గురించి అంశాలు గత ఎపిసోడ్స్లో వివరించడం జరిగింది. మనకు తెలంగాణ సాయుధ పోరాటం యొక్క నేపథ్యాన్ని తీసుకుంటే మనకు నిజాం పరిపాలనలో అంటే నిజాములు హైదరాబాద్ని ఆసబ్జాయిలు 1724 నుంచి 1948 సంవత్సరాల మధ్య పాలించారు. వీరి కాలంలో తెలంగాణలో అరాచకం రాజ్యం ఏలింది. తర్వాత తెలంగాణ ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. మొత్తం భూమి అంతా కూడా వివిధ యాజమాన్యాల కింద ఉండేది. రకరకాల జాగీర్లు ఉండేవి. మనకు ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. అంటే మనకు ఇక్కడ తెలంగాణ ప్రాంతం బాగా వెనుకబడి ఉండేది. తర్వాత వెట్టి బగేలా సిస్టము, వెట్టి చాకిరి మొదలైనవి ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు తెలంగాణలో భూ వ్యవస్థలో మొత్తం భూమి ఎంత ఉండేదంటే వ్యవసాయయోగ్యమైన మొత్తం భూమి 5,30,00,000 ఎకరాలు. దీంట్లో 3 కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉన్న భూమి 3 కోట్ల ఎకరాలు. మిగిలిన భూమి వివిధ భూస్వాముల ఆధీనంలో మక్తేదారులు, పట్టేదారులు, ఇజరాదారులు, ఖజానాదారులు ఇట్లా రకరకాల భూస్వాముల ఆధీనంలో ఇలాంటి భూములు ఉండేవి. రకరకాల భూములు ఉండేవి. మరి ఇలాంటి భూముల్లో మనకు మిగిలిన ప్రతి గ్రామంలో కూడా భూస్వాములు ఉండేవారు. వారి ఆధీనంలో కొన్ని వేల ఎకరాలు ఉండేవి. ఈ విధంగా వారు భూస్వాములు ప్రజల నుంచి మరి రైతుల నుంచి అక్రమ వసూళ్లు చేసేవారు. అక్రమ వసూళ్లు చేసి వారిని నిర్బంధించేవారు. తర్వాత వారు భూమి శిస్తు చెల్లించలేకపోతే వారి భూములను లాక్కునేవారు. ఎక్కడ సారవంతమైన భూములు ఉన్నాయో చూసి ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు లాక్కునేవారు. తర్వాత ప్రజల చేత వెట్టి చాకిరీ చేయించుకునేవారు. వెట్టి చాకిరీ అనేది తెలంగాణ సమాజం అంతటా ఆవరించి ఉండేది. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా వెట్టి చాకిరీ ఇంటికొకరు చొప్పున వెట్టి చాకిరీకి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత వెట్టి చాకిరీ వివిధ వృత్తుల వారు ఉచితంగా భూస్వామికి కానీ ప్రభుత్వాధికారులకు కానీ తన వృత్తి మొత్తం ఉచితంగా చేయాలి. అదేవిధంగా వాళ్ళు ఇంటికొకరు చొప్పున వెట్టి చాకిరీ చేయడానికి వెళ్ళాలి. తర్వాత రకరకాలుగా ఇట్లా బగేలా పద్ధతి అనేది ఉండేది. ఒక వ్యక్తి అప్పుబడి భూస్వామికి అప్పు తీర్చలేకపోతే ఆయన కుటుంబం బగేలాగా మారి వెట్టి చాకిరీ చేయాల్సి ఉండేది. ఇలాంటి వెట్టి చాకిరీలో తెలంగాణ సమాజం కూడా నిర్బంధ వెట్టి చాకిరీలో మగ్గిపోతున్న కాలం ఉండేది. ఆ రోజుల్లో మగ్గిపోతుండేది. తర్వాత ఒక పక్క ఇటువంటి పక్క మనకు నిజాం నిరంకుశత్వ పాలన, మరొక పక్క భూస్వాముల యొక్క దౌర్జన్యాలు. తర్వాత తెలంగాణ ప్రజలకు ఎలాంటి హక్కులు కానీ ఉండేవి కాదు. ఒక దౌర్జన్యం వ్యవస్థ కొనసాగేది. శాంతి భద్రతల పరిస్థితి ఏమాత్రం మెరుగ్గా లేదు. ఒక పక్క రజాకారు వ్యవస్థ, మరో పక్క నిజాం పోలీస్ వ్యవస్థ. తర్వాత అదేవిధంగా ఇలా రకరకాల వ్యవస్థ ఉండి ఈ వ్యవస్థల్లో తెలంగాణ ప్రజలు మగ్గిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ భూస్వాములు ఎవరి భూములు గ్రామంలో ఎవరికి భూములను ఉండనిచ్చేవారు కాదు. ఈ భూస్వాములు వెళ్ళి ఆ గ్రామంలో ఆ భూములను కూడా ఆక్రమించుకునేవారు. మరి ఈ భూములను రక్షించుకోవాలంటే తమను తాము రక్షించుకోవాలంటే ఏం చేయాలనే పద్ధతి ఆ రోజుల్లో ఉండేది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనకు నిజాం ఆంధ్రజన సంఘం అనేది 1927 సంవత్సరంలో ఏర్పడింది. ఆ నిజాం ఆంధ్రజన సంఘం 1930 సంవత్సరంలో ఆంధ్ర మహాసభగా మారి మొట్టమొదటి సమావేశం మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. ఈ ఆంధ్ర మహాసభలో ప్రవేశించిన కమ్యూనిస్టులు క్రమక్రమంగా ఆంధ్ర మహాసభను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అంటే వాళ్ళ యొక్క ఆధిక్యత ఎక్కువైపోయింది ఆంధ్ర మహాసభలో. ఆ విధంగా 1944-45 నాటికి వారి ఆధీనంలోకి ఆంధ్ర మహాసభ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. వారు ఆంధ్ర మహాసభకు నాయకత్వం వహించి ప్రతి గ్రామంలో ఆంధ్ర మహాసభ శాఖలను ఏర్పాటు చేసి తర్వాత ఆంధ్ర మహాసభలను ఈ యొక్క ఆంధ్ర మహాసభలే సంఘాలుగా పిలుచుకునేవారు. తర్వాత ఆంధ్ర మహాసభ అనేది కమ్యూనిస్టు పార్టీకి మారుపేరుగా మారిపోయింది. 1940 సంవత్సరంలో వచ్చిన కమ్యూనిస్టు పార్టీ ఆ తర్వాత ఆంధ్ర మహాసభల ద్వారా ఆంధ్ర మహాసభ గొప్ప ఉద్యమం చేసింది. ఆ విధంగా భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం జరిగిన పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం. తర్వాత 1939 నుంచి 1945 మధ్య
మనకు మొట్టమొదటి దశ సాయుధ పోరాటం అని మంచిగా అంటారు. 1946 నుంచి 47 వరకు రెండవ దశ అంటారు. మూడో దశ 1948 నుంచి 48 వరకు మూడో దశ ఉద్యమం జరిగింది. 1948 సంవత్సరంలో హైదరాబాద్ రాజ్యం అనేది హైదరాబాద్ రాజ్యం పైన భారతదేశానికి 1947 సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే హైదరాబాద్ నిజాం నాది సర్వసత్తాక రాజ్యము, నాకు భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ విధంగా హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో కలిపే అవకాశం కోసం 1945 సంవత్సరం సెప్టెంబర్ 13 తేదీన ఆపరేషన్ పోలో పేరున భారత ప్రభుత్వం హైదరాబాద్ పైన పోలీస్ చర్య జరిపింది. ఈ పోలీస్ చర్య సెప్టెంబర్ 13 తారీఖున ప్రారంభమై సెప్టెంబర్ 17న ముగిసింది. సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం హైదరాబాద్ అనేది పోయి అది భారతదేశంలో కలిసిపోయింది. ఈ విధంగా కలిసిపోయినప్పుడు మన కమ్యూనిస్టు రాజ్యాన్ని స్థాపించాలి, కమ్యూనిస్టు ప్రభుత్వాలే ఉండాలనే ఉద్దేశంతో 1945 నుంచి 1951 మధ్య దాదాపు 15 నెలలు వాళ్ళు సాయుధ పోరాటం చేశారు. ఆ సాయుధ పోరాటంలో ఈ విధంగా ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. తర్వాత కమ్యూనిస్టులు అజ్ఞాతవాసానికి వెళ్ళి వారు పోరాటం చేశారు. చివరికి వారికి తెలిసింది కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేదని తెలిసి మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తామని చెప్పి వీళ్ళు రావడం జరిగింది. ఆ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చి ఎలక్షన్లో పోటీ చేసి అనేక స్థానాలలో విజయం సాధించడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా లాస్ట్ ఎపిసోడ్స్లో వివరించడం జరిగింది. మనకు తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన వాళ్ళలో గొప్ప నాయకులు ఎవరంటే మనకు రావి నారాయణ రెడ్డి, తర్వాత ఆరుట్ల రామచంద్రారెడ్డి, తర్వాత ఆరుట్ల కమలాదేవి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, వీళ్ళందరూ కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన వారి గురించి వివరించడం జరుగుతుంది. ఎల్లారెడ్డి 1905 నుంచి 1975 మధ్య జీవించున్నాడు. ఆయనే గాలిపల్లి, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా గాలిపల్లి అనే గ్రామంలో 1905 సంవత్సరంలో బద్దం ఎల్లారెడ్డి జన్మించాడు. 1978 ఆయన జన్మించడం జరిగింది. 1905 సంవత్సరంలో జన్మించడం జరిగింది. 1978 సంవత్సరం వరకు ఆయన వివిధ ఉద్యమాల్లో 1975లో మరణించారు. ఇతరు తెలంగాణ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత. తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మాత ఎవరంటే మనకు బద్దం ఎల్లారెడ్డి అని చెప్పుకోవచ్చు. తెలంగాణ సాయుధ పోరాటంలో గెరిల్లా పోరాట వీరుడిగా ప్రసిద్ధి చెందాడు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో గెరిల్లా పోరాటం అంటే వాళ్ళు షార్ట్ కట్ మెథడ్స్, అంటే ఆధునిక ఆయుధాలు ఉంటాయి. బ్రిటిష్ సైన్యం దగ్గర, మన నిజాం సైన్యం దగ్గర, వీళ్ళ దగ్గర ఆధునిక ఆయుధాలు ఉంటాయి. ఆ ఆధునిక ఆయుధాలతో వీళ్ళు ఫైట్ చేయలేరు కాబట్టి వీరు తక్కువ మంది ఉండి గెరిల్లా పోరాటాల ద్వారా గెరిల్లా ఉద్యమం ద్వారా పోరాటాలు చేయడం జరిగింది. ఈ విధంగా బద్దం ఎల్లారెడ్డి గొప్ప గెరిల్లా పోరాట వీరునిగా ప్రసిద్ధి చెందాడు. 1930 సంవత్సరం శాసనోల్లంఘన ఉద్యమంలో కాకినాడ సత్యాగ్రహ శిబిరానికి వెళ్ళి సత్యాగ్రహం చేసిండు ఆయన. 1930 సంవత్సరంలో శాసనోల్లంఘన ఉద్యమం జరిగింది. మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపులో భాగంగా దండి సత్యాగ్రహం మహాత్మా గాంధీ పిలిపించాడు. ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారు ఉప్పు పన్ను వేశారు. సముద్రంపై ఎవరైతే ఉప్పు తయారు చేస్తారో వాళ్ళు పన్ను చెల్లించాలని వేశారు. కానీ మహాత్మా గాంధీ 1930 సంవత్సరంలో శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని చేయడం జరిగింది. ఆయనే సబర్మతి ఆశ్రమం నుంచి దండి తీరానికి, గుజరాత్లో ఉన్న దండి తీరానికి పాదయాత్ర చేసి అక్కడ ఆయనే ఉప్పు చట్టాలను ఉల్లంఘించి శాసనాలను ఉల్లంఘించి ఉద్యమం చేయడానికి ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా ఆయన పిలుపునిచ్చినప్పుడు 1930 సంవత్సరంలో దానిలో భాగంగా శాసనంలో కాకినాడలో శాసన ఉల్లంఘన ఉద్యమం జరిగింది. ఆ విధంగా మనకు ఈయన 1930 సంవత్సరంలో జరిగిన కాకినాడలో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమం సందర్భంగా జరిగిన సత్యాగ్రహ శిబిరానికి వెళ్ళి సత్యాగ్రహం చేసి 6 నెలల జైలు శిక్ష కూడా ఆయన అనుభవించడం జరిగింది. 1939 సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. 1939 సంవత్సరం కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. తెలంగాణ కమ్యూనిస్టు కమిటీకి ఆయన కార్యదర్శిగా పనిచేశాడు. తర్వాత 1934 సంవత్సరం ఖమ్మం ఆంధ్ర మహాసభకు ఈయన స్టాండింగ్ కమిటీ సభ్యునిగా, 1935లో సిరిసిల్ల ఆంధ్ర మహాసభకు అధ్యక్షునిగా పనిచేశాడు. 1934లో ఖమ్మం ఆంధ్ర మహాసభకు ఈయన స్టాండింగ్ కమిటీ సభ్యునిగా, 1935లో సిరిసిల్ల ఆంధ్ర మహాసభకు ఆయన అధ్యక్షునిగా కూడా పనిచేయడం జరిగింది. 1944లో భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభకు కార్యదర్శిగా ఉన్నాడు. 1944 సంవత్సరంలో మరి దానికి అధ్యక్షుడు అయిన వారు రావినారాయణ రెడ్డి అధ్యక్షత వహిస్తే 1944లో భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభకు మనకు ఈయన కార్యదర్శిగా కూడా బద్దం ఎల్లారెడ్డి కార్యదర్శిగా పనిచేశాడు. ఈ సమావేశంలో సాయుధ పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలోనే వారు సాయుధ పోరాటం అనేది
చేయాలని నిర్ణయించడం జరిగింది. నిజాం నిరంకుశ పాలనను అంతం చేయడానికి సాయుధ పోరాటం చేయాలని బద్దం ఎల్లారెడ్డి రావి నారాయణరెడ్డితో కలిసి ప్రకటించాడు. అదే సందర్భంగా రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహిస్తే బద్దం ఎల్లారెడ్డి కార్యదర్శిగా పనిచేశాడు. ఈ సందర్భంలో నిజాం నిరంకుశ పాలన అంతం చేయడానికి సాయుధ పోరాటం ఒకటే మార్గమని మనకు బద్దం ఎల్లారెడ్డి రావి నారాయణరెడ్డితో కలిసి ప్రకటించడం జరిగింది. 1952లో కరీంనగర్ లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. తర్వాత 1952 సాధారణ ఎన్నికల్లో మొట్టమొదటి సాధారణ ఎన్నికల్లో ఆయనే 1952లో కరీంనగర్ లోక్సభకు సభ్యుడిగా ఎన్నిక కావడం. 1952లో కరీంనగర్ లోక్సభ సభ్యునిగా ఆయన ఎన్నిక కావడం జరిగింది. 1953 సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీ పైన నిషేధం అనంతరం ఆ పార్టీ కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశాడు. 1948 సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీ నిషేధిస్తే ఆ తర్వాత నిషేధం ఎత్తివేయడం జరిగింది. ఆ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా బద్దం ఎల్లారెడ్డి పనిచేయడం జరిగింది. తర్వాత మరొక ముఖ్య నాయకుడు ముగ్దుం మొయినుద్దీన్ 1908 సంవత్సరంలో ఫిబ్రవరి 4న మెదక్ జిల్లా ఆందోల్ గ్రామంలో జన్మించాడు. ముగ్దుం మొయినుద్దీన్ సుప్రసిద్ధ ఉర్దూ కవి. ఈయన ముగ్దుం మొయినుద్దీన్ గొప్ప ఉర్దూ కవి. తర్వాత కమ్యూనిస్టు నాయకుడు కూడా. అభ్యుదయ రచయితల సంఘం స్ఫూర్తితో ఆయన 1933-34లో రూహే పగ్పూర్ తర్వాత ఆజాదీ ఏ వతన్ అనే కవితలు రాసి యువకులు వివేచన లేవాలని ఉద్బోధించాడు. అభ్యుదయ రచయితల్లో గొప్పవాడు ముగ్దుం మొయినుద్దీన్. ఆయన 1933-34లో రూహే పగ్పూర్ ఆజాదీ ఏ వతన్ అనే కవితలు రాసి యువకులు వివేచన లేవాలని ఉద్బోధించాడు. తర్వాత బాగ్మతి కవిత ఆయన రచించిన బాగ్మతి కథ ఎంతో ప్రచారాన్ని పొందింది. ఈయన రచించిన ఏ జంగ్ హై జంగే ఆజాదీ అనే గేయం భారతదేశం అంతటా కూడా పేరు ప్రఖ్యాతులను పొందింది. తర్వాత హవేలి అంటే దయ్యాల మేడ. తర్వాత మౌత్ కా గీత్ అంటే మృత్యు గీతం మొదలైన గీతాలతో ఈయన ఆవేశం పెళ్ళిబూకింది. 1939 సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జూలైలో చెలీషా సి గేయాలు గొప్ప పేరు పొందాయి. చెలీషా సి గేయాలు ఈయన రచించిన గేయాలు గొప్ప పేరు పొందాయి చాలా జరిగింది. 1941లో సోవియట్ రష్యాపై జర్మనీ దాడి సందర్భంగా అంధేరా అంటే చీకటి అనే గేమ్లో కాసిం పాసింజన్ పై ఆయన నిప్పులు చెరగడం జరిగింది. ఈయన రచించిన కూన్ కే నాకూన్ అనే నాటకము రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రశంసలను కూడా పొందింది. ఇతడు ఆంధ్ర కమ్యూనిస్టు వ్యవస్థాపకుల్లో ముఖ్యుడు ముగ్దుం మొయినుద్దీన్. అంటే ఆంధ్రలో కమ్యూనిస్టు పార్టీ స్థాపకుల్లో ఒక ముఖ్య నాయకుడు ముగ్దుం మొయినుద్దీన్. హైదరాబాద్ సిటీ కళాశాల లెక్చరర్ పదవికి ఆయన హైదరాబాద్ సిటీ కళాశాలలో లెక్చరర్గా పనిచేసేవాడు. అలాంటి హైదరాబాద్ సిటీ కళాశాల లెక్చరర్ పదవికి రాజీనామా చేసి తన పూర్తి కాలం కమ్యూనిస్టు కార్యకర్తగా విప్లవ దళంలో ఆయన చేరడం జరిగింది. తర్వాత 1940 దశకంలో ఆయన కార్మిక రంగంలో ప్రవేశించాడు. 1940 దశకంలో ఆయన కార్మిక రంగంలో ప్రవేశించి వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ కార్మికుల పక్షాన నిలిచి ఆయన పోరాడారు. హైదరాబాద్లో ఉన్న వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ కార్మికుల పక్షాన ఆయన నిలబడి పోరాటం చేయడం జరిగింది. తర్వాత సింగరేణి గనుల షాబాద్ సిమెంట్ కంపెనీ తర్వాత గుల్బర్గా కాటన్ మిల్ తర్వాత వర్కర్ల యూనియన్ స్థాపించాడు. ఇవన్నీ కూడా ఈయన స్థాపించిన సంస్థలు ఏంటంటే సింగరేణి గనుల షాబాద్ సింగరేణి గన్లు తర్వాత షాబాద్ సిమెంట్ కంపెనీ తర్వాత గుల్బర్గా కాటన్ మిల్ తర్వాత ఈ అన్నిటి కూడా వర్కర్ల యూనియన్లను ఈయన స్థాపించాడు. తర్వాత యువ కమ్యూనిస్టు నాయకులకు నాయకత్వం వహించాడు. యూనియన్ నాయకులకు నాయకత్వం వహించాడు. జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. జాయిన్ ఇండియా ఉద్యమం అనేది మనకు 1947 నుంచి ప్రారంభమైంది. జాయిన్ ఇండియా ఉద్యమంలో ఆయన పాల్గొనడం జరిగింది. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక మనకు నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ భారతదేశానికి నాకు ఎలాంటి సంబంధం లేదని భారతదేశంలో కలవనని ఆయన అన్నప్పుడు జాయిన్ ఇండియా ఉద్యమం అనేది ఇక్కడ జరిగింది.
ఈ జాయిన్ ఇండియా ఉద్యమంలో ముగ్దు మొయినుద్దీన్ పాల్గొన్నాడు. 1951 సంవత్సరంలో నిర్బంధంలో ఉన్నప్పుడు ఖైదు అనే గేయాన్ని ఆయన రచించాడు. 1951లో ఆయన నిర్బంధంలో జైల్లో ఉన్నప్పుడు ఖైదు అనే ఒక గేయాన్ని రచించాడు. 1952 తర్వాత హుజూర్నగర్ శాసనసభ్యుగా పనిచేశాడు. హుజూర్నగర్ శాసనసభ్యునిగా పనిచేశాడు. 1957-58లో చాంద్ తారో కా బదన్ అనే శీర్షికతో స్వతంత్ర పోరాటంలోని 3 దశలను వరుస్తూ ఒక గేయం కూడా రచించడం జరిగింది. ఇతని బిరుదు షాయర్ ఏ ఇంక్విలాబ్ అంటే పోయిట్ ఆఫ్ ది రెవల్యూషన్ అవార్డు. ఈయనకు వచ్చిన అవార్డులు ఏంటంటే సాహిత్య అకాడమీ అవార్డు, ఉర్దూ సాహిత్యంలో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1969 సంవత్సరంలో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు. 1969లో సాహిత్య అకాడమీ అవార్డు ఉర్దూ సాహిత్యానికి, 1969లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు ఆయనకు వచ్చాయి. 2008లో ఇతని శత జయంతి ఉత్సవాలను హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. తర్వాత మరొక ముఖ్య కవి కాళోజీ నారాయణరావు. 1914-2001 మధ్యలో ఉన్నాడు. ఈయన స్వస్థలము మడికొండ, వరంగల్ జిల్లా. ఈయన 1914 సెప్టెంబర్ 9వ తేదీన జన్మించాడు. ఈయన తండ్రి పేరు కాళోజీ రంగారావు, తర్వాత మరాఠీ, తర్వాత తల్లి పేరు రమాబాయి కన్నడ. ఈయన తండ్రి కాళోజీ రంగారావు మరాఠీ ప్రాంతం వాడు, తల్లి రమాబాయి కన్నడ ప్రాంతం సంబంధించిన. ఈయన 2002 సంవత్సరం నవంబర్ 13వ తేదీన మరణించడం జరిగింది. కాళోజీ నారాయణరావు ప్రజాకవి, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. తన ఆర్య సమాజ కార్యక్రమాల్లో, గ్రంథాలయ ఉద్యమంలో మరియు ఆంధ్ర మహాసభల కార్యక్రమాల్లో చురుకైన పాత్ర నిర్వహించి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశాడు. 1946 ఆగస్టు 8వ తేదీన వరంగల్లో జాతీయ జెండాను ఎగిరివేసినందుకు బత్తిని మొగిలేను రజాకారులు నరికివేశారు. 1946 సంవత్సరం ఆగస్టు 8వ తేదీన వరంగల్లో ఆయన జాతీయ జెండా ఎగిరేశారు. ఆయన వేసింది ఎవరంటే బత్తిని మొగిలే అనే అతను జాతీయ జెండా ఎగిరివేసినందుకు రజాకారులు అతన్ని నరికి చంపడం జరిగింది. ఈ సందర్భంగా నిజాం నవాబును కాళోజీ ప్రశ్నించడంతో ఆయనకు 3 నెలల నగర బహిష్కరణ శిక్ష విధించిన కాళోజీ రంగారావుకు 3 నెలల నగర బహిష్కరణ శిక్ష విధించడం జరిగింది. 1934లో గాంధీజీ పిలుపుని అందుకుని ప్రథమ సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. కాళోజీ నారాయణరావు 1934 సంవత్సరంలో మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపుని అందుకొని ప్రథమ సత్యాగ్రహంలో ఆయన పాల్గొనడం జరిగింది. 1939లో కాళోజీ నారాయణరావు తొలిసారిగా మొట్టమొదటిసారిగా 1939 సంవత్సరంలో జైలుకి వెళ్ళడం జరిగింది. ఆయన జైల్లోనే ప్రముఖ గ్రంథాలు అనువదించాడు. ఆ విధంగా జైల్లో ఉన్నప్పుడే అనేక గ్రంథాలు ఆయన అనువదించడం జరిగింది. తర్వాత హెచ్ఎస్ బ్రెయిల్స్ ఫర్డ్ రాసిన రెబల్ ఇండియాను నా భారతదేశ యాత్ర పేరుతో ఆయన రచించాడు. హెచ్ఎస్ బ్రెయిల్స్ ఫర్డ్ అనేవాడు రెబల్ ఇండియా అనే గ్రంథాన్ని రాశాడు. ఈ రెబల్ ఇండియాను ఆయన నా భారత యాత్ర పేరుతో ఈయన అనువదించి రచించడం జరిగింది. తర్వాత నారాయణ సీతారాం పడికే అనే గ్రంథాన్ని భారతీయ సంస్కృతి అనే పేరుతో, మరో గ్రంథాన్ని అంజలి అనే పేరుతో, తర్వాత థాట్స్ ఆఫ్ ఆర్కేవియస్ని పరమాత్మ ఆత్మకథ పేరుతో ఆయన అనువదించడం జరిగింది. తర్వాత నా భారతదేశ యాత్ర 1941లో మాత్రమే అచ్చయింది. కాళోజీ నారాయణరావు గొప్ప తెలంగాణ ప్రజాకవి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తన కవితలతో ప్రశ్నించేవాడు. తెలంగాణ పౌరాకులకు ఏమాత్రం భంగం కలిగినా ప్రతిఘటించేవాడు. కాళోజీ తన కవితలను నా గొడవ పేరుతో 7 సంపుటాలుగా ఆయన ప్రచురించడం జరిగింది. తెలంగాణ మాండలికాల ఆవశ్యకతను నొక్కి చెప్పిన వ్యక్తి కాళోజీ నారాయణరావు. తర్వాత కాళోజీ జన్మదినమైన సెప్టెంబర్ 9వ తేదీన తెలంగాణ మాండలిక దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. కాళోజీ సోదరుడు రామేశ్వరరావు గొప్ప ఉర్దూ కవి. ఆయనే ప్రభావం కాళోజీ పైన ఉండేది. కాళోజీ నారాయణరావు సోదరుడి పేరు రామేశ్వరరావు. ఆయన గొప్ప ఉర్దూ కవి. ఆయన ప్రభావం కాళోజీ నారాయణరావు పైన ఉండేది. కాళోజీ రచించిన రచనలు ఏంటంటే
కాళోజీ నారాయణరావు తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ భాషలో రచన చేశాడు. ఆయన బహుభాషా కవి. తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో ఆయన అనేక రచన చేశాడు. అవేంటంటే ఫస్ట్ వన్ అనకథలు అనేది 1941 సంవత్సరంలో రచించాడు. అనకథలు 1941లో రచించాడు. తర్వాత కాళోజీ కథలు అనేది 1943లో రచించాడు. తర్వాత పార్థివ న్యాయం అనే గ్రంథాన్ని 1946లో రచించారు. తర్వాత నా గొడవ అనే గ్రంథాన్ని 1953లో రచించాడు. తుది విజయం మనది నిజం, దీన్ని 1962లో రచించాడు. తర్వాత జీవన గీత అనే గ్రంథాన్ని 1968లో రచించాడు. తెలంగాణ ఉద్యమ కవితలు 1969లో రచించాడు. బాపు 1995లో రచించాడు. ఇతను కొంతకాలం తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ఇతనికి అనేక అవార్డులు వచ్చాయి. అవేంటంటే జీవన గీత అనే గ్రంథానికి ఉత్తమ అనువాద రచయిత అవార్డు వచ్చింది. తర్వాత సంస్కృత సామాజిక రంగంలో ఈయన కృషికి పద్మ విభూషణ్ అనేది 1992 సంవత్సరంలో అనే అవార్డు వచ్చింది. తర్వాత తామరపత్రం 1972లో తామరపత్రం కూడా ఈయనకు వచ్చింది. తామరపత్రం 1972 సంవత్సరంలో వచ్చింది. తర్వాత మొదటి బూరుగుల రామకృష్ణారావు స్మారక అవార్డు గ్రహీత అయిన మొట్టమొదటి బూరుగుల రామకృష్ణారావు అవార్డులు ఇచ్చేవారు. ఆ విధంగా బూరుగుల రామకృష్ణారావు స్మారక మొట్టమొదటి అవార్డు గ్రహీత అయిన. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1981లో ఈయనను సత్కరించింది. 1992 సంవత్సరంలో ఔరంగాబాద్ కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఇతడు ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ స్థాపకుల్లో ఒకరు. ఇతడు కాళోజీ నారాయణరావు ఆంధ్ర సారస్వత పరిషత్ లేదా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ స్థాపకుల్లో ఈయన ఒకరు. ఇతడు 1960-62 సంవత్సరాల మధ్య శాసన మండలి సభ్యుడిగా పనిచేశాడు. 1960-62 సంవత్సరాల మధ్య శాసన మండలిగా సభ్యుడిగా కూడా పనిచేశాడు, ఎమ్మెల్సీగా. ఇతని మరణానంతరము తన శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి డొనేట్ చేశాడు. ఆయన తన మరణానంతరం తన శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి డొనేట్ చేయడం జరిగింది. కాళోజీ సాహిత్యంపై ఎన్ యాదగిరి రావు పరిశోధనాత్మకంగా రాసిన దిశ అనే గ్రంథాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 సెప్టెంబర్ 7న ఆవిష్కరించడం జరిగింది. 2014 సెప్టెంబర్ 9న కాళోజీ శతజయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ సందర్భంగా హన్మకొండలో బాలాజీ పేరుతో కళాక్షేత్ర నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళోజీ పేరు మీద ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని కాకతీయ మెడికల్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. సో మనం ఇది కాళోజీ నారాయణరావు. నెక్స్ట్ వట్టికోట ఆళ్వార్ స్వామి మనకు 1915 నుంచి 1961 మధ్యలో ఉన్నాడు. ఈయన నల్గొండ జిల్లా నగరికల్ తాలూకా చెరువు మాదారం అనే గ్రామంలో వట్టికోట ఆళ్వార్ స్వామి 1961 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన జన్మించాడు. తర్వాత గ్రంథాలయోద్యమం ద్వారా స్ఫూర్తిని పొందాడు. వట్టికోట ఆళ్వార్ స్వామి గ్రంథాలయోద్యమం ద్వారా స్ఫూర్తిని పొందడం జరిగింది. పొంది నిజాం వ్యతిరేక ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించడం జరిగింది. 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కారాగార శిక్ష అనుభవించడం జరిగింది. తర్వాత 1947లో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా అరెస్ట్ అయి 3 ఏళ్ల పాటు వివిధ జైల్లో శిక్షను అనుభవించడం జరిగింది. 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కారాగార శిక్ష అనుభవించాడు. 1947లో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా అరెస్ట్ అయి 3 ఏళ్ల పాటు వివిధ జైల్లో ఆయన శిక్షను అనుభవించడం జరిగింది. 1938లో సికింద్రాబాద్లో దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 33 గ్రంథాలను ఆయన ప్రచురించాడు. తర్వాత దేశోద్ధారక సూచి గ్రంథాలయాన్ని స్థాపించి పాత పత్రికలు, సంచికలు పరిశోధకులకు అందజేశాడు. తెలంగాణ తొలి నవల రచయిత వట్టికోట ఆళ్వార్ స్వామి. ఈయన రచనలు ఏంటంటే వట్టికోట ఆళ్వార్ స్వామి రచించిన రచనలు ఏంటంటే ప్రజల మనిషి అనే పుస్తకం 1939 సంవత్సరం నాటి తెలంగాణ ప్రజాజీవనాన్ని వివరిస్తుంది. 1938 నాటి తెలంగాణ ప్రజాజీవనాన్ని యొక్క ప్రజల మనిషి అనే పుస్తకం వివరిస్తుంది. తర్వాత గంగు అనే నవల 1940-45లో తెలంగాణ ప్రజల జీవనం గురించి
1940-45 మధ్య తెలంగాణ ప్రజల జీవనం ఏ విధంగా ఉండేది అనే అంశాన్ని గంగు నవల వివరిస్తుంది. తర్వాత జైలు లోపల అనే కథల సంపుటి నేరస్తుల మనోభావాల విశ్లేషణను తెలుపుతుంది. జైలు లోపల అనే కథల సంపుటి నేరస్తుల మనోభావాల విశ్లేషణ తెలియజేస్తుంది. తర్వాత రామప్ప తల్లి అనే వ్యాస సంపుటిని రచించాడు. తెలుగు తల్లి అనే మాసపత్రికను కూడా ఈయన నిర్వహించడం జరిగింది. హైదరాబాద్లోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి వట్టికోట ఆళ్వార్ స్వామి పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆళ్వార్ స్వామి శత జయంతి ఉత్సవాలను 2014 నవంబర్ 1వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. ఆళ్వార్ స్వామి సాహిత్యాన్ని అంతా ఒక సంకలనంగా మార్చి తెలుగు అకాడమీ ద్వారా ప్రచురించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత మరొక కవి దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యులు 1927 నుంచి 1987 మధ్యలో ఉన్నారు. ఈయన వరంగల్ జిల్లా మానుకోట తాలూకా చిన్నగూడూరు గ్రామంలో 1927 సంవత్సరం జూలై 22 సో మనకి ఈ విధంగా తెలంగాణ ప్రాంతంలో వివిధ నాయకులు అనేకమైన ప్రజా ఉద్యమాలు చేయడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటానికి అనేక మంది నాయకులు నాయకత్వం వహించారు. అంటే వివిధ రచయితలు తమ సాహిత్యం ద్వారా తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారు. అంటే నేను చెప్పిన రావినారాయణ రెడ్డి, తర్వాత ఆరుట్ల రామచంద్రారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మద్దం ఎల్లారెడ్డి ఇలాంటి నాయకులందరూ కూడా ఆంధ్రోద్యమం ద్వారా నాయకులై ఆంధ్ర మహాసభల సందర్భంగా ఆంధ్ర మహాసభల్లో పాల్గొని తమ అనుభవాన్ని సాధించి వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించడం జరిగింది. ఆ విధంగా ఆంధ్ర మహాసభల ద్వారా వారు అనేకమైన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తర్వాత భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటానికి వాళ్ళు నాయకత్వం వహించారు. ఒక పక్క నిజాం నియంతృత్వ పరిపాలన, మరొక పక్క భూస్వాములు, తర్వాత మక్తేదారులు, తర్వాత ఇలాంటి భూస్వామ్య వ్యవస్థ కింద ప్రజలు నలిగిపోతున్న కాలంలో ప్రజలను రక్షించడానికి అనేక సాయుధ పోరాటాలు చేశారు. తర్వాత వారు ప్రజలను చైతన్యవంతం చేసి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తీసుకొచ్చి అనేక సాయుధ పోరాటాలు ఇలాంటి 4 దశలుగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి వారి అధ్యక్షత వహించి ఈ సాయుధ పోరాటాన్ని విజయం సాధించి అనేక విజయాలు సాధించి వారు తెలంగాణ ప్రజలకు కొంతమేరకైనా విముక్తి కల్పించడం జరిగింది. సో మిగిలిన అంశాలను రచయితల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.